ఏంటి ఇది దొండకాయ పచ్చడి అండి. దొండకాయలో ఉన్న పౌష్టికాహారాలు విటమిన్ B1, విటమిన్ B2, B3, B6, B9, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ప్రాస్పరస్, సోడియం ఇవన్నీ కూడా ఉన్నాయి. అది తిన్న తర్వాత విటమిన్ ఏగా కూడా మారుస్తుంది. దృష్టి శక్తికి చాలా మంచిది. ఇది బుద్ధిహీనం చేస్తుంది అని చెప్పిన ఒక్క అపోహ అది చాలా తప్పు. ఇన్ని మంచి గుణాలున్న దొండకాయని మనం ఒక డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది. ఈ దొండకాయ పచ్చడి చేసే విధానం, దొండకాయలు మంచిగా ఉంది ఉంచి పండిపోయిన జల్లేస్తామే. ఆ పండిపోయిన దొండకాయ కొంచెం తీపి వస్తుంది అనమాట. అది చాలా బాగుంటుంది పచ్చడి చేసుకుంటే. చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో కొంచెం ఫస్ట్ బాండి మీద కొంచెం మినప్పప్పు, కందిపప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, ధనియాలు, మెంతులు ఇవన్నీ కూడా వేసి శుభ్రంగా వేపేసాను. వేపేసిన తర్వాత పాల్లో దొండకాయకి వేపేసి కొంచెం పసుపు వేసాను, పచ్చిమిరపకాయలు వేసాను, టమాటీలు కూడా వేసాను. తర్వాత కొంచెం తాటి బెల్లం వేసాను, ఉప్పు వేసి మిక్సీ చేసి పచ్చడి దించేసాను అంతే. కానీ చాలా బాగుందండి. దీంతోనే బాగానే ఉంటుంది. మా ఆయనగారు ఏమనుకుంటే తినేసారు అంటే పర్వాలేదు అనుకుంటున్నాను. మరి అతను ఎలా ఉన్నాడు చెప్పడంలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.